ఎప్పుడు పెళ్ళైన కొత్తలో కదా మనం వచ్చేలా పార్క్ కి. మళ్ళీ ఇన్నాళ్ళకి ఈ పెళ్లి రోజుకి వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. నాకైతే మన ఫస్ట్ నైట్ గుర్తొస్తుంది. ఏం జరిగిందని? ఫస్ట్ నైట్ ఏం జరిగిందని? హలో హలో మేడం గుడ్ మార్నింగ్. మేడం గుడ్ మార్నింగ్. మేడం అది భోగాపురంలో వెంచర్స్ ఉన్నాయి, మీకు ఏమైనా ఉంటే ఇంట్రెస్ట్ ఉన్నా తీసుకోవడానికి. మేడం కార్ బుక్ చేస్తాను, వస్తారా? ఏమైంది? వీడు ఎవడ కార్ బుక్ చేస్తాను వస్తావా అని అడుగుతున్నాడండి. ఎవర్రా మీరు? అదే ఎవర్రా మీరు? సార్ మేము భోగాపురం వెంచర్స్ నుంచి వచ్చాం సార్. అదే సైట్ విజిట్ కోసం మేడం కోసం అన్నారు. మేడం వచ్చి తప్పుగా అర్థం చేసుకున్నారు. దానివల్ల సార్ మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వచ్చి మా విజిట్ చేయొచ్చు సార్. మా సార్ అదే సార్ మేము భోగాపురంలో కూడా ఒకప్పుడు సముద్రం మధ్యలో కొత్తగా వెంచర్ స్టార్ట్ చేస్తాం సార్. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఏంటి సముద్రం మధ్యలోనా? అవును సార్. ఎందుకు బాబు మమ్మల్ని ముంచడానిక? మేమేదో మా పెళ్లి రోజు సరదాగా పార్క్ లో ఎంజాయ్ చేద్దాం మేము వస్తే మీ గోల్ ఏంటే బాబు? మాకు వదిలేండి మమ్మల్ని. వద్దయ్యా బాబు వెళ్ళండి. పెళ్లి రోజు అంటున్నారు మేడం కి, ఏదో గుర్తుగా గిఫ్ట్ ఇమ్మంటావు? గిఫ్ట్ ఇమ్మంటావు? ఇంట్లో మీ ఆవిడ ఉంది కదా, మీ ఆవిడ గిఫ్ట్ మా ఆవిడకి నేను గిఫ్ట్ ఇచ్చుకుంటాను. సార్ మీ దంటలు కొంటే కదా సార్, మాకు 4 డబ్బులు వస్తాయి. మీకు నాకు స్థలం వద్దయ్యా, మా ఆవిడే నాకు బంగారం. మా ఆవిడ చాలు, నన్ను వదిలేయి. దాసు వీళ్ళిద్దరిని చూస్తుంటే నీకు ఏమనిపిస్తుందిరా? అసలు భార్య భర్తలేనా? అంటే భార్య భర్తలైతే ఇంత అన్యోన్యంగా ఉండరు కదరా. నాకు ఎందుకో డౌట్ కొడుతుంది. మాట్లాడితే మా బంగారం అంటాడు. ఇంటికి ఏ బంగారం రా? పక్కింటి బంగారం లేపుకొచ్చాడా లేకపోతే ఈ సంగతి అయితే చూద్దాం రా. చూడాలి ఈ సంగతి. అంతేనా? రోజు నువ్వు నాకు గుర్తొస్తున్నావు తెలుసా? మీ ఆయనకి తెలిస్తే నన్ను మర్చిపోతావా? నిన్ను మర్చిపోవాలంటే నాకు ఇంకో బాయ్ ఫ్రెండ్ దొరకాలిగా. ఇంకొక బాయ్ ఫ్రెండ్? జోక్ చేసా. జోకా? ఆపండి మీ ఇద్దరు జోకులు. అదిరా దాసు, ఇప్పుడు వరకు మనకు భార్య భర్తని చెప్పి అబద్ధం ఆడారు. పెళ్లి రోజు అన్నారు, ఏంటి సంగతి? అంటే ఈ రోజు పెళ్లి రోజేనండి. నా పెళ్లి రోజు ఈ రోజే, ఈ అమ్మాయి పెళ్లి రోజు ఈ రోజే. మరి అలాగైతే మీ పెళ్లి రోజు మీ ఆవిడతో చేసుకోవాలి, ఈ పెళ్లి రోజు ఇలా ఆయనతో చేసుకోవాలి. మరి మీ ఇద్దరు ఏంటి? ఇప్పుడు 2 ఫ్లాట్లకి సేల్ అవ్వాలి. మీరు ఒక ఫ్లాట్ తీసుకోండి, మీరు ఒక ఫ్లాట్ తీసుకోండి. లేదనుకోండి మీ ఇంట్లో మీ కంప్లైంట్, మీ ఇంట్లో మీ కంప్లైంట్. సరిపోద్ది. సరిపోయిందా? భూగోళం వెంచర్స్, భూగోళం అంతా మా వెంచర్స్ ఉన్నాయి. అంతేకాదు సముద్రం మధ్యలో బ్రహ్మాండమైన ఫ్లాట్లు ఉన్నాయి. ఫ్లాట్లు కావాలంటే మమ్మల్ని వెంటనే సంప్రదించండి. భూగోళం వెంచర్స్.